హాయ్ అండి. నేనైతే ఇప్పుడు బిర్యానీ కోసం రెడీ చేస్తున్నాను. ఇవన్నీ పలవా సరుకులు, జీడిపప్పు ఇవన్నీ బిర్యానీ మేకింగ్ చేయడానికే అండి. ఇదైతే నేను ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను. అంటే 30 కేజీలు చేస్తున్నాను. 30 కేజీలు కాబట్టి చాలా పెద్ద పాత్ర పెట్టుకోవాలి. దానికి నేను ఆయిలు, అలాగే నెయ్యి, డాల్డా కూడా వాడాను. ఇంకా పుదీనా, మసాలా సరుకులు, అలాగే వెజిటేబుల్స్ మంచిగా వేసి ఇందులో ఫ్రై చేస్తున్నామండి. మా హస్బెండ్ అయితే నాకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల మంచిగా చాలా రుచిగా ఉంటుందని నెయ్యి కూడా వేస్తాం మేము వంటల్లోనూ. నేను కొద్దిగా ముందుగానే కొత్తిమీర కూడా వేస్తానండి. కొత్తిమీర లాస్ట్న వేసుకోవచ్చు, అలాగే కొంచెం ముందుగానే వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం బాగుంటుందని ముందుగానే వేస్తాను. ఇంకా గ్రీన్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మోతాదులో కాబట్టి మంచిగా వెజిటేబుల్స్ ఉంటే చాలా బాగుంటాయి అని చేస్తున్నాము. నేను తక్కువ రైస్ అయితే మనం స్టవ్ మీద చేసేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువగా 30 కేజీలు అంటే ఖచ్చితంగా పొయ్యి మీదే చేయాలి. అందుకు పొయ్యి మీదే చేస్తున్నామండి. ఇదైతే మంచిగా అవ్వడానికే మేము కింద దమ్ము గిమ్ము అన్నీ మంచిగా రెడీ చేసుకుని కొలత వాటర్ చేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేస్తామండి. బిర్యానీ అయితే అస్సలు స్పైసీ లేకుండా చాలా ప్లెయిన్గా, కలర్ కూడా వైట్గా దించడానికి మేము పెరుగు వేసామండి. మసాలాలు కూడా ఇదివరకు అయితే కొంచెం ఇంటర్ సీజన్లో అయితే మసాలాలు వేసేవాళ్ళం. ఇప్పుడు అయితే కొంచెం ఎండాకాలం కాబట్టి మసాలా ఉండకుండా చాలా లైట్గా దింపామండి. కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేయడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది. మేము ఇంకా స్వీట్ కార్న్ తీసుకురమ్మన్నాము. వాళ్ళకైతే అది దొరకలేదంట. అందుకనే ఈ విధంగా అయితే చేసాము. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే దమ్ వేయాలి మెయిన్. ఇంత రైస్ అంటే ఖచ్చితంగా దమ్ పెట్టవలసిందే. అందుకని మేము ఈ విధంగా వేసి అయితే బిర్యానీ అయితే ఈ విధంగా వేసాం. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుందండి.